టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హలో ఎవ్రీవన్, చూస్తున్నాం కదా వానలు ఎలా పడుతున్నాయో. బట్ ఈ వానాకాలంలో కూడా మనకు కొన్ని ఫుడ్స్ పడుతుంటాయి, కొన్ని ఫుడ్స్ పడుతూ ఉండవు. బట్ ఎలా తెలుసుకోవాలి? అది అయ్యేదాకా మనకు తెలియదు. మనం తిన్నది ఏంటో, అది ఎందుకు పడలేదో ఏంటో తెలియదు. బట్ దీని గురించే మనతో మాట్లాడడానికి ఈరోజు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఉన్నారు. హలో ఆశ్రిత గారు. ఈ రైనీ సీజన్లో చాలా మంది చాలా డౌట్స్ చెప్తూ ఉంటారండి. అది తినద్దా, ఇది తినద్దా, నాకు ఇది పడలేదు, అసలు ఇది ఎందుకు పడలేదు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం మనం. ఇది ఎందుకు అవుతుందని అంటారు? అసలు ఏం తినచ్చు, ఏం తినకూడదు? సో మన ఇండియాలో మనకి రకరకాల సీజన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం ఫుడ్ సస్టైనబుల్ లివింగ్ ఉండాలి అంటే మనం సీజన్ ప్రకారం తింటే చాలా మంచిది. సో మనకి ఇప్పుడు ఎండాకాలం ఒకలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వస్తాయి, వర్షాకాలం ఒకలాగా ఉంటుంది, అండ్ వింటర్ సీజన్ ఒకలా ఉంటుంది. సో మనం సీజన్లో వచ్చే ప్రొడ్యూస్ బట్టి ఆహారం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సలాడ్స్ మంచివి కదా అని వర్షాకాలం సలాడ్స్ తింటే డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా వర్షాకాలం అన్నది బ్యాక్టీరియల్ గ్రోత్కి, వైరల్ గ్రోత్కి, ఫంగల్ గ్రోత్కి చాలా గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దేర్ గ్రోత్ అన్నమాట. సో అలాంటప్పుడు మనం పచ్చి కూరగాయలు తీసుకుంటే కంటామినేషన్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే ఆకుకూరల్లో కూడా మనకి ఆకుకూరలు జనరల్గా పండించే వాటర్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనకి ఫ్లడ్స్ తెలుస్తూనే ఉంది, బోల్డ్ అని ఫ్లడ్స్ వస్తున్నాయి, రకరకాల నీళ్లు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తాయి. సో ఆకుకూరలు పండించేటప్పుడు అవి సరైన ప్లేస్లో పండించలేదు అనుకోండి, కంటామినేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బెటర్ కుక్ యువర్ ఫుడ్. వర్షాకాలంలో మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా వామ్గా ఉండాలి, ఫ్రెష్లీ కుక్డ్ అయి ఉండాలి. ఎప్పుడో కుక్ చేసి లేకపోతే రిఫ్రిజిరేటర్ ఈజ్ ఆల్సో మచ్ బెటర్. కానీ బయట తిన్నప్పుడు మనము ఫుడ్ స్టాల్స్లో అది తిన్నప్పుడు ఆల్రెడీ కుక్ చేసింది రీహీట్ చేసి తింటారు. సో అట్లాగా బల్క్ అమౌంట్స్లో కుక్ చేసినప్పుడు కంటామినేషన్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వర్షాకాలం బయట తినేటప్పుడు మటుకు ఖచ్చితంగా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ అబౌట్ కిచెన్ అండ్ ఆల్, అప్పుడే తిన్నాం. బెటర్ అవాయిడ్ ఈటింగ్ అవుట్. అండ్ తినే ఫుడ్ కూడా మనకి వామ్గా ఉండాలి. సాలాడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి, జ్యూసెస్ లాంటివి అవాయిడ్ చేయండి. ఈ సీజన్లో బెస్ట్ స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్ కానీ, సూప్స్ కానీ వర్షాకాలం చాలా బాగా ఉంటుంది. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లాంటివి లిమిట్ చేయండి, ఎందుకంటే అగైన్ కంటామినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్గానిక్ వర్షన్స్ దొరికితే మచ్ బెటర్. సో మీరు ఇందాక మాట్లాడుతూ ఇట్లా వామ్గా ఉండాలి ఫుడ్, సూప్స్ తీసుకోవాలి అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి అని అన్నారు కదా, అండ్ లీఫీ వెజిటబుల్స్ని కొంచెం అవాయిడ్ చేయమంటున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అసలు? సో వర్షాకాలంలో మనము మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేస్తే బెటరు. దాని తర్వాత పసుపు, అల్లము, మిరియాలు, అలాగే మనకి ఈ స్పైసెస్, గార్లిక్, ఇట్లాంటివన్నీ కూడా మనకి మార్నింగ్ ఏదో గోరువెచ్చని నీళ్ళల్లో అల్లం రసం కానీ ఇట్లాంటివి తాగితే ఇంకా మనకి ఏమంటారు, మన వాము, జీలకర్ర, ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎయిడ్స్ అన్నమాట. సో జింజర్ షాట్స్ కూడా వస్తున్నాయి కదా, అందరూ మార్నింగ్ జింజర్ షాట్స్ గురించి. దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. జింజర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో గ్లూటాథయోన్ ప్రొడక్షన్కి జింజర్ చాలా మంచిది. సో గ్లూటాథయోన్ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్, ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్. అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా సరే జింజర్ చాలా బాగా పనిచేస్తుంది. గ్యాసీనెస్ కానీ, బ్లోటింగ్ కానీ, ఈ వర్షాకాలంలో మనకు వచ్చే వైరల్ ఇష్యూస్, బ్యాక్టీరియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే మనకి జింజర్ హెల్ప్ చేస్తుంది. సో మార్నింగ్ ఏదైనా ఒక స్పైస్డ్ వాటర్ తీసుకుంటే మనకి జలుబులు అలాంటివి తగ్గుతాయి. టర్మరిక్ ఒకటి ఎక్కువ వాడుకుంటే, యాక్చువల్గా జింజర్ షాట్ లోనే ఎక్కువ టర్మరిక్ కూడా, పెప్పర్ కూడా వేస్తున్నారు. పెప్పర్, టర్మరిక్, జింజర్, ఈ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ కోల్డ్, కాఫ్, ఈ వైరల్ ఇష్యూస్ అన్ని అవాయిడ్ చేయడానికి. అది నీమ్ కూడా హెల్ప్ చేస్తుంది. నీమ్ యాక్చువల్ గా తినగలిగితే నీమ్ ఇట్లాగా ఏమంటారు, నీమ్ పౌడర్ చేసుకుని గ్లాస్ వాటర్ లో కలుపుకుని తాగేచ్చు. లేదా అలా కాకపోయినా ఇప్పుడు మనకి నీమ్ క్యాప్సూల్స్ వస్తున్నాయి, మచ్ ఈజియర్ వే. సో ఫర్ ఫ్యూ డేస్, అంటే అది రోజు వాడమని కాదు, కొన్ని రోజులు సీజన్లో ఉన్నప్పుడు నీమ్ వాడుకుంటే మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. స్పెసిఫికల్గా ఫంగల్ ఇష్యూస్ అంటే రింగ్ గార్డ్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి.
సో స్కిన్ మీద రెడ్ నెక్ మీద కలర్, వస్తాయి అవి ఎక్కువ. స్కిన్ మీద వస్తూ ఉంటాయి Okay. రెడ్ కలర్ ఎరప్షన్స్. కొంతమందికి హెయిర్ లో కూడా వస్తూ ఉంటాయి. డాండ్రఫ్ లానే ఉంటుంది కానీ ఇంకొంచెం రఫ్ గా ఉంటుంది. Okay. సో అట్లాంటి వాటికి మనకి నీమ్ బాగా హెల్ప్ చేస్తుంది. నీమ్ ఇస్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. తులసి బాగా హెల్ప్ చేస్తుంది. తులసి ఈజ్ అ వెరీ గుడ్ యాంటీ బ్యాక్టీరియల్. సో ఇట్లా మనం వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు మనకి న్యాచురల్గా ఫుడ్లో దొరికే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఫుడ్ తీసుకుంటే మనకి దానివల్ల వచ్చే ఇష్యూస్ని అరికట్టచ్చు. అండ్ మనకి నల్ల జీలకర్ర ఒకటి ఉంటుంది, అది మంచి యాంటీ బ్యాక్టీరియల్. అలాగే వెల్లుల్లిపాయ కూడా మంచి యాంటీ ఫంగల్. సో ఇలాగ మన ఫుడ్లో ఉండే స్పైసెస్ని కొంచెం, అంటే సమ్మర్తో పోలిస్తే రెయినీ సీజన్లో స్పైసెస్ యూసేజ్ కొంచెం పెంచుకుంటే మనకి ఈ రెయిన్ వల్ల వచ్చే ఇష్యూస్, ఫంగల్ బ్యాక్టీరియల్ ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు. చూసాం కదండి. అంటే ఈ రైనీ సీజన్లో ఏం తినాలి ఏం తినకూడదు ఇలా డౌట్స్ ఉండే వాటికంటే కూడా మనకి న్యాచురల్గా దొరికే ఫుడ్ని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఈ ఫుడ్ని మనం తినడం వల్ల మనం హెల్దీగా ఉండొచ్చు అండ్ ఏమైనా డిసీజెస్ కూడా అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు ఆశ్రిత గారు.